నల్ల షర్ట్ తీసుకుంటే ఇప్పుడు ఏమన్నా అయిపోయిందా? బుచ్చిడిపాళెం మండలంలో ఈరోజు బుచ్చి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈ టీడీపీ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత అరాచక పాలన అన్ని దగ్గర చేస్తున్నారు. అది పల్నాడు వరకే కానీ అక్కడ చిత్తూరు రాయలసీమ అనుకుంటున్నాము. కానీ ఆ సంస్కృతిని ఈరోజు బుచ్చిడిపాలెంలో తీసుకొచ్చిన ఘనత టీడీపీలకు దక్కుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉంటే బుచ్చిడిపాలెంలో ఏం చిన్న మచ్చ లేకుండా రాజకీయాలు అతీతంగా చాలా బాగా చేసుకుంటున్నాము. మొన్న రాత్రి దురదృష్టకరం రాజశేఖర బొమ్మని విగ్రహాన్ని పాల్గొనడానికి దుండుగులు గుర్తు తిరిగిన వ్యక్తులు ముగ్గురు వచ్చి పాల్గొడుతున్నారు. వాళ్ళ జనాలు చూసి తరుముకుంటే వెళ్ళిపోయారు. కొంచెం పాక్షికంగా విగ్రహం దెబ్బతింది. దాన్ని మేము కూడా తిరుగుదాడి చేస్తే ఎట్టుండదో మేము అది మీ విధంగా వదిలిస్తున్నాము. కానీ మాకు అర్థం నేర్పలేదు. దాడులు చేయడము, హింసలు చేయడం మాకు నేర్పలేదు, మేము చేయలేదు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. సీఏ గారు కూడా వచ్చారు, చూశారు, స్పందించారు. ఆ వీడియో ఫోటోలో చూశారు. తొందరగా ఆ ముద్దాయిలు కనుక్కొని పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఇంతటితో ఆపకుండా మళ్ళా చేసుకుంటూ పోతే మేమైతే గట్టిగా చెప్తున్నాము. మేము కనుక ఎదురు దాడి తిరిగితే మీరు తట్టుకోలేరు. అంత దూరం రానివద్దని కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాము. పార్టీ మిత్రులకు, మీడియా వారికి నా నమస్కారములు. ఈ మండలం బుచ్చిరెడ్డిపాళెం మండలంలో సుమారు గతంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పోటీలు పడి రకరకాలుగా ఒకసారి కమ్యూనిస్టులు గెలిస్తే, ఒకసారి కాంగ్రెస్లో గెలిస్తే, ఒకసారి టీడీపీ వాళ్ళు గెలిస్తే, ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఈ విధంగా వస్తూ ఉండింది. ఏనాడు కానీ ఏ పార్టీ గెలిచినా ఎలక్షన్ల వరకు నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అని కానీ తర్వాత పార్టీలు సంబంధం లేకుండా అందరం కలిసిమెలిసిగా ఉంటుండేది. కానీ ఇక్కడ ఈ నెల 4వ తారీఖున కౌంటింగ్ అయ్యి టీడీపీ గెలవడం గెలిచిన తర్వాత ఇక్కడ పరిస్థితులు కొంచెం వేరే విధంగా మండలంలో జరుగుతున్నాయి. ఒక 10 రోజుల క్రితం జొన్నవాడలో కూడా టీడీపీ కార్యకర్తల ఇళ్ల మీదకి దాడులు జరగడం జరిగింది. తర్వాత కట్టుబడిపాడెంలో వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్న శిలాఫలకాన్ని ఎవరో దొండగలు తిరగొట్టడం, ఆఖరణ ఈ మధ్య 2-3 రోజుల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయడం, ఈ దారుణాలన్నీ, ఈ దుర్ఘటనలన్నీ జరిగినాయి. ఇది చాలా దురదృష్టమైనటువంటి విషయం. ఏనాడో ఈ మండలంలో ఇటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి పనులు జరగలేదు. కానీ ఈ కొత్తగా ఈ సంస్కృతి ఇప్పుడే మొదలైంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఒక విన్నపం చేస్తున్నాను. అమ్మ, నీకు ఇక్కడ అఖండ మెజార్టీతో నేను గెలుపొందించారు. నీ మీద గౌరవంతో, నీ మీద ప్రేమాభిమానంతో నీకు ఓట్లేశారు, గెలిచారు. కానీ ఇటువంటి దుర్మార్గుల్ని ఉపేక్షిస్తే ఇది మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో నీకు తీరని నష్టం కలుగజేస్తుంది. ఇప్పుడు మేము కాదు, మీరే చర్య తీసుకొని ఆ దుండగలు ఎవరో విచారించి, అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి, అధికారులు మీ చేతిలో ఉండరు, పోలీస్ శాఖ మీరు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళని పట్టుకోవడం పెద్ద పని కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు తప్పక దీని మీద చర్య తీసుకోండి. మా వంతు మేము కూడా ఎవరే దుండగులు ఎవరు ఎట్ట చేశారనేది మేము చూస్తాము.
తర్వాత పరిస్థితులు ఎట్టుంటుందో దీనికి అందరం సమన్వయంగా గ్రామాలను అభివృద్ధి చేసుకొని పట్టణాలను అభివృద్ధి చేసుకొని నియోజకవర్గంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఈ విషయంలో మాత్రం మీరు ఉపేక్షించడం మంచిది కాదు. అందువలన దీని గురించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. చిరుపాలెం గ్రామంలో నేను 50 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను. ఇటువంటి చీప్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు జరగలేదు. మేనకురోళ్ళు దొడ్డోళ్ళు ఉన్నారు గ్రామంలో. ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలకి ప్రచారంలో ఎదిరిపడ్డా కూడా ఎవరు పట్టుకోళ్ళు పోయేవాళ్ళు, కానీ ఏనాడు తగులు పెట్టుకోలేదు. ప్రశాంతమైనటువంటి గ్రామం చిరుపాలెం. ఇప్పుడు ఈ సంస్కృతి చేసుకొచ్చి కట్టుకడిపాలైన వాటర్ ప్లాంట్ శిలాఫలకం పగలగొట్టారు. ఇక్కడ వచ్చేసి రాజశేఖర రెడ్డి బొమ్మని ధ్వంసం చేసి దానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆ టైంకి ఎవరో బస్సులో దిగి వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు పరారయ్యారు. వాళ్ళు ఎవరనేది సీసీ ఫుటేజీలో కూడా కనపడుతుంది. ముఖానికి మాస్క్ వేసుకోకుండా అంట. వాడి డ్రెస్సు శరీర సంస్కరణను బట్టి కూడా కనుక్కోవచ్చు. పోలీసులకు అది పెద్ద పని కాదు. వాళ్ళని కనుక్కొని వాళ్ళని కఠినంగా వాళ్ళ మీద కేసు పెట్టి వాడిని శిక్షించాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి సంస్కృతి మంచిది కాదు. రేపు ఇప్పుడు మీరు చేశారు, రేపు మేము చేస్తాము. అటువంటిప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇది వద్దు, ఈ సంస్కృతిని ఆపేది అని చెప్పి నేను తీవ్రంగా ఈ సంస్కృతిని ఖండిస్తున్నాను. రాజశేఖర బొమ్మ ఎప్పుడు పెట్టాం? 2009లో పెట్టాం. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయింది? 11, 4, 15 ఏళ్ళు అయింది. ఈ లోపల ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి? రాజశేఖర రెడ్డి ఎక్కాడు, తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు, అలా జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు, ఇప్పుడు మీరు ఎక్కారు. ఎప్పుడు ఇటువంటిది జరగల. నేను కూడా 27 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. కన్వీనర్గా పనిచేశా, ముచ్చిపాలెం సర్పంచ్గా పనిచేసి ఇటువంటి ఏదో పనులు ఇప్పటికి జరగల. ఇదే ఫస్ట్ టైం. కాబట్టి అది మంచి పని కాదు, మంచి పద్ధతి కాదు. వాళ్ళని మీరు కఠినంగా పోలీసు వారు చర్య తీసుకొని వాళ్ళని ఎవరిని వాళ్ళకి తెలుసు. సీసీ ఫుటేజ్ బట్టి కనుక్కున్నారు, కానీ వాళ్ళు చాలా అలర్ట్గా లేరు, సరిగ్గా ఉన్నారు. దానికి మీ ఎమ్మెల్యే గారైనా అత్యధిక మెజార్టీతో గెలిచడానికి ప్రశాంతం ఉంది. ఆయన దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పి ఇటువంటి మళ్ళా రిపీట్ కాకుండా మళ్ళా ఇటువంటికి రాకుండా ఉండేటట్టు మీరు జరగకుండా ఉండేటట్టు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను అదేవిధంగా మా వైసీపీ నాయకులందరికీ నమస్కారం. ఎలక్షన్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళందరూ గెలవరు. ఒకరు గెలవాలి, ఒకరు వాడాలి. ఓడినంత మాత్రాన ఓడిపోయిన వాళ్ళు ఏం చెడ్డోళ్ళు కాదు, గెలిచిన వాళ్ళు ఏం మంచోళ్ళు కాదు. అదేవిధంగా ఈ సంస్కృతి రాయలసీమలో విన్నామే కానీ మన ఆంధ్రాలో ఎక్కడా లేదు. ఈ రాయలసీమ సంస్కృతిని మన నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చేది మంచి పద్ధతి కాదు. 3 రోజుల క్రితం మన కడుగుడిపాళెం వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని పగలగొట్టారు. అదేవిధంగా నిన్న రాత్రి మన బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్ సెంటర్లో ఉన్న రాజశేఖర బొమ్మని ధ్వంసం చేసేదానికి ప్రయత్నించారు. ఆ టైంలో మా పార్టీ కార్యకర్త ఒక అతను బస్సులో దిగుతా చూసి తరుముకునే లోపల ఎవరో గుర్తు తెలియని 3 వ్యక్తులు పరారైపోయారు. కానీ ఇది పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. దీన్ని ఎవరైనా వాళ్ళకి తెలిసిన్నా మా వాళ్ళకి తెలిసిన్నా వాళ్ళని కఠినంగా శిక్షించాలని మనవి చేసుకుంటున్నాను.